వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ రాజ్యసభలో చూస్తే లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 7 ఉన్నారు. వస్తే 11 మందిలో 4 వెళ్ళిపోవడం వల్ల రాజ్యసభ పక్ష నేతగా అటు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా. లోక్సభ పక్ష నేతగా వచ్చేటప్పటికి మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి తాజాగా 4 పార్లమెంట్ సభ్యులకి హెడ్గా ఉన్నారు. తను ఇప్పుడు అరెస్ట్ కావడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో తనని మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో తన మీద అరెస్ట్కి రంగం సిద్ధమవుతున్నప్పుడు ఆయన హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాటుగా ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి, ఎందుకంటే ఈ దశలో జోక్యం చేసుకోవడం కుదరదు. ఇప్పుడు తను నిరపరాధిని కాబట్టి తనకి బెయిల్ ఇవ్వమంటున్నారు. తను నిరపరాధి, తనకి బెయిల్ ఇవ్వడం అంటే నిరపరాధి అని ఒప్పుకున్నట్టు, అంటే కేసు మూలం పోయినట్టు. మిగతా దర్యాప్తును అంతటిని ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి అసలు ఈ కేసు వినడానికి నిరాకరించింది. తద్వారా ఇక ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైంది. రేపో మాపో ఈ వారం 10 రోజులు తన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర మీడియా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది.